హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అయితే చాలా సజావుగా సాగిపోయినాయండి ఏపీ మొత్తంలో. సో మరి నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనే దాని మీదే అందరు కాన్సన్ట్రేషన్ ఉంది. సో ప్రజల్లో టాక్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఒక పర్టికులర్గా ఒక కాన్స్టిట్యున్సీ గురించి అయితే ఒక సర్వే అయితే కండక్ట్ చేశారు, సీక్రెట్ సర్వే అనమాట. సో ఆ సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. సో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకైతే చెప్తాను. శ్రీకాకుళం గురించి అండి. సో ఆ శ్రీకాకుళంలో చూసుకుంటే మొత్తం 10 సీట్స్ ఉన్నాయి. ఆ 10 సీట్స్లో 10 కాన్స్టిట్యున్సీస్లో ఎన్ని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ఎన్ని టీడీపీ గెలుస్తుంది, అండ్ అలాగే మిగతా అదర్ పార్టీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎన్ని గెలుస్తాయి, అసలు ఎవరికి ఎన్ని వస్తాయి, మెజారిటీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, మెజారిటీ ప్రజలు ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారు, ఎవరిని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు అనేది ఒక రిపోర్ట్ అయితే సీక్రెట్గా కండక్ట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ చూసుకుంటే ఇచ్చాపురం నుంచి టీడీపీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే పలాస నుంచి చూసుకుంటే వైసీపీ గెలుస్తుందని చెప్పారు. అండ్ అలాగే టీడీపీ నుంచి చూస్తే టెక్కలి నుంచి చూస్తే టీడీపీ గెలుస్తుందన్నారు. అండ్ అలాగే పాతపట్నం నుంచి చూస్తే వైసీపీ, శ్రీకాకుళం నుంచి టఫ్ ఫైట్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే ఆమదాల వలస నుంచి టీడీపీ, ఎచ్చెర్ల నుంచి వైసీపీ, నర్సన్నపేట నుంచి వైసీపీ, రాజాం నుంచి టీడీపీ, పాలకొండ నుంచి వైసీపీ. అండ్ మొత్తం ఈ టోటల్ అయితే 10 సీట్స్ అండి. ఈ 10 సీట్స్లో చూసుకుంటే వైసీపీకి 5 గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ అలాగే టీడీపీకి వచ్చేసి ఒక 4. అండ్ అలాగే శ్రీకాకుళం చూస్తే టఫ్ ఫైట్ అనమాట. ఆ ఒక్క ప్లేస్లోనే టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ సీట్స్లో అయితే టఫ్గా రిజల్ట్ అయితే వచ్చింది. సో మరి అక్కడైతే ఎవరు గెలుస్తారు అనేది ఈ రిపోర్ట్లో కూడా మనకైతే తెలీదు. సో అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారా, టీడీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారా అని అయితే తెలియట్లేదు. సో ఆ రిపోర్ట్ మాత్రం ఆ ఒక్క పర్టికులర్ ఏరియాకి మాత్రం టఫ్ ఫైట్ అని అయితే చెప్పుకోవచ్చు. మిగతా ఏరియాస్ అన్ని చూసుకుంటే ఈ ఇచ్చాపురంలో కానీ టీడీపీ, అండ్ అలాగే టెక్కలిలో టీడీపీ, అండ్ ఆమదాల వలసలో ఖచ్చితంగా టీడీపీ, రాజంలో టీడీపీ, ఈ 4 ప్లేసెస్లో మాత్రం ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అని చెప్పి వాళ్ళైతే రిపోర్ట్ ఇచ్చారనమాట. ఎందుకంటే అక్కడ ప్రజలు కానీ వీళ్ళు కండక్ట్ చేసిన సీక్రెట్ సర్వే రూపంలో మాత్రం ఇదైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. టీడీపీకి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. ఆ 4 పర్టికులర్ ప్లేసెస్లో మాత్రమే టీడీపీ గెలుస్తుందని వాళ్ళు చెప్పారు. అండ్ పలాసలో చూసుకుంటే వైసీపీ, పాతపట్నంలో చూసుకుంటే వైసీపీ, ఎచ్చెర్లలో చూసుకుంటే వైసీపీ, నర్సన్నపేటలో చూసుకుంటే వైసీపీ, అండ్ అలాగే పాలకొండలో చూసుకుంటే వైసీపీ. ఈ 5 పర్టికులర్ ప్లేసెస్లో మాత్రం ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని వాళ్ళు అయితే చెప్పారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం అండ్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తిరిగి చేసిన సర్వే ప్రకారం వాళ్ళు పోలింగ్ దగ్గర కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళి కనుక్కున్నదే కానివ్వండి, సో ఇంకా ఎలా అయితేనేమి ఓవరాల్గా వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ పర్టికులర్ 5 ప్లేసెస్లో మాత్రం వైసీపీదే ఖచ్చితంగా ఘన విజయం అని వాళ్ళైతే రిపోర్ట్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ శ్రీకాకుళంలో మాత్రం టఫ్ ఫైట్ అని వాళ్ళు చెప్పారు. అండ్ ఈక్వల్లీ అండ్ 2 పార్టీస్కి ఈక్వల్గా వచ్చాయి ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రం. అండ్ అలాగే మోర్ ఓవర్ ఎక్కువ కొంచెం అటు ఇటుగా ఉన్నా అక్కడ కూడా మనం బేసికల్లీ వైసీపీ గెలుస్తుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఈ పర్టికులర్ శ్రీకాకుళంలో మాత్రం ఈ 10 ప్లేసెస్లో మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అయితే వైసీపీకే వచ్చాయి. సో మనం బేసికల్లీ ఎలా తీసుకున్నామంటే ఈ టీడీపీకి ఒక 4 సీట్సే వచ్చాయి, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే వైసీపీకి 5 సీట్స్ కాబట్టి ఆ మిగతా 1 సీట్ కూడా మనం వైసీపీకే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకోవచ్చు. అండ్ అదే ఈక్వల్ అండ్ టఫ్ అండ్ ఫైట్ అనమాట. సో ఈ శ్రీకాకుళంలో మొత్తం 10 సీట్స్ అయితే ఆ 10 సీట్స్లో మొత్తం ఖచ్చితంగా 5 సీట్స్ అయితే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. అండ్ అలాగే 4 సీట్స్ అయితే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. అండ్ ఒక్క ప్లేస్లో అయితే అది కానీ ఇది కానీ అన్నట్టు వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే జనసేన పార్టీకి కానీ ఇంకా మిగతా అదర్ పార్టీస్కి కానీ అసలు ఆ ప్లేసెస్లో ఎలాంటి ఛాన్సెస్ లేవని చెప్పారు. సో ఇంత మెజారిటీ రావడానికి, ఇంతమంది వైసీపీ అని చెప్పడానికి రీజన్ కూడా లేకపోలేదండి. సో సీఎం గారి సుపరిపాలనే దీనికి కారణం. అండ్ అలాగే పేద బడుగు బలహీన వర్గాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూసుకున్నారో సో అందరికీ తెలుసు. సో దాన్ని బట్టే వైసీపీకి ఇంత ఎక్కువ మెజారిటీ వస్తుంది అని చెప్పేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.